వెల్కమ్ టు ది లియో. ఏదో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అసలే జగన్మోహన్ రెడ్డి పాపం ఓడిపోయిన తర్వాత ఓటమి భారంతో ఆంధ్ర ప్రజలకు మోహం చూపించలేక బెంగళూరు ప్యాలెస్లోనో లేదా లండన్ ప్యాలెస్లోనో తిరుగుతున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి అతిపెద్ద షాక్ తగలబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. అయితే ఇది కేవలం జగన్ వరకే వర్తిస్తుందంటే జగనే కాదు, ఆ రాజకీయ కేసులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కానీ అందులో మొదటి వరుసలో జగన్మోహన్ ఉంటాడు. అంటే ఇప్పుడు సాధారణంగా నష్టం ఎంతమందికి అయినా జరగనివ్వండి, దాన్ని పక్కన పెట్టండి, ఎంతమందికి బాధ అయినా కలగనివ్వండి, కానీ మొదటి బాధ జగన్మోహన్ రెడ్డికి తగులుద్ది. అంటే మొదటి దెబ్బ తగిలేది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే దేశంలోనే అత్యంత అవినీతి మయమైనటువంటి కేసుల్లో ప్రధాన కేసు, అంటే ఇటు రాజకీయంగా ఉండి అత్యధిక సంపాదన ఉన్నటువంటి కేసు జగన్మోహన్ రెడ్డి కేసే. 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు. అలాగే లాంగ్ స్టాండింగ్ కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కేసు మొట్టమొదటి కేసు. కాబట్టి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారో, గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పాం, ప్రజాప్రతినిధుల మీద ఏదైతే కేసులు నమోదవుతాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి, అవసరమైతే రోజువారీ విచారణ చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో బట్ అవి ఎంతవరకు అమలు జరుగుతున్నాయి? ఒకవేళ నిజంగా సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు జరిగితే ఆ సుప్రీంకోర్టు చెప్పే 2-3 ఏళ్ళు గడిచినట్టుంది. మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎందుకు తేలలేదు? మిగతా అందరి కేసులు కాసేపు పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎందుకు తేలలేదు? సో ఇదే విషయమై ఏదైతే అమీష్ కురీ ఉందో, గతంలో కూడా ఈ కేసుల మీద తీవ్రంగా పోరాడి ఈ ప్రజాప్రతినిధుల కేసులు త్వరితగతిన పూర్తి చేయాలనే విధంగా ఆదేశాలు తెచ్చినటువంటి అమీష్ కురీ మరొక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇందులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమని? రాజకీయ నాయకులు ఎవరూ కూడా కోర్టుకు హాజరు కావటం లేదు, విచారణలో వారి ప్రభావం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక విచారణ సంస్థలు వారిని కోర్టులో హాజరుపరచడంలో విఫలమవుతున్నారు. కాబట్టి కఠిన చర్యలు తీసుకోకపోతే కేసులు ముందుకు సాగవు, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఏళ్లకు ఏళ్ళు గడుస్తున్నాయి తప్ప కేసుల్లో పురోగతి రావటం లేదని చెప్పి ఒక ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా కొన్ని సొల్యూషన్ పాయింట్లను కూడా చెప్పడం జరిగింది. ఏమని? కేసులు ఏవైతే ఇప్పుడు కేసులు టేకప్ చేసిన కేసులు ఉన్నాయో అవి ముఖ్యంగా ప్రజాప్రతినిధుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి అయ్యే వరకు కొత్త కేసులు ఇవ్వకూడదు. వాటిని అంటే కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు క్లియర్ చేసిన తర్వాతే కొత్త కేసులు వారికి ఇవ్వాలి. అలాగే కేసులకు ఒక డెడ్ లైన్ అనేది ఉండాలి. 2 సార్లుగా కోర్టుకు హాజరు కాకపోతే వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలి. ఇలాగా కొన్ని సమూల మార్పులు చేస్తే తప్ప కేసులైతే ముందుకు సాగవు. ఖచ్చితంగా ఈ ట్రయల్లో కానివ్వండి, కేసు విచారణలో కానివ్వండి, ఆ నాయకులు ఎవరో రాజకీయ ప్రతినిధి అంటే ఎమ్మెల్యేనో ఎంపీనో మాజీ ముఖ్యమంత్రులో కేంద్ర మంత్రులో వీళ్ళే కదా. సో కాబట్టి వాళ్ళ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి సత్వరమే న్యాయం జరగట్లేదు. గతంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కేసుల్లో ఎక్కడా పురోగతి లేదని చెప్పి ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. సరే, రాజకీయ నేతలు కేసులు ఉన్న వాళ్ళందరికీ కూడా భయమే. సరే, తప్పుడు కేసులు ఎదుర్కొనే వాళ్ళకి పెద్ద భయం ఏముంది, అవసరమైతే విచారణలో అవి కూడా కొట్టేస్తారు. బట్ ఎవరైతే ఆ సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొన్నారో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇది మింగుడు పడని అంశంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే, ఎందుకు మా ఆదేశాలు పాటించడం లేదు, ఏడాదిలోపు ఎందుకు కేసు ట్రయల్ క్లియర్ కావట్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైనా ఒక డెడ్ లైన్ పెట్టడమో, లేదా దానికి ఏదైనా మార్గదర్శకాలు పెట్టడమో, లేదా అమీష్ కురీ చెప్పినట్టుగా 1-2 సార్లు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటమో, ఇలాంటివి ఏవైనా జరిగితే తప్ప, ఒకవేళ ఇలాంటివి జరిగితే అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. అవసరమైతే బెయిల్ మీద ఉన్న వారి బెయిల్ కూడా రద్దు చేయాలి. సుప్రీంకోర్టు ఏం చేయాలంటే విచారణకు సహకరించకపోయినా, కోర్టు వాయిదాలకు హాజరు కాకపోయినా, పదే వాయిదాలు తీసుకునే ప్రయత్నం చేసినా వారి బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టాలి. ఎందుకంటే దాదాపుగా 90% మంది బయటే ఉన్నారు. ఈ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ 90% మంది బయటే ఉన్నారు. అలాగే ఆ కేసు పెట్టి 3 సంవత్సరాలు దాటితే ఆ కేసుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే చర్యలు కూడా తీసుకోవాలి. సాధారణంగా విచారణ అనేది 1-2 ఏడాది సాగుతుంది. అది కామన్గా జరిగే ప్రక్రియ. దాన్ని కూడా వెంటనే 1-10 రోజులు అయిపోవాలంటే అవ్వదు. ఏడాది అనేది అట్లీస్ట్. కానీ ఇక్కడ 2-3 ఏళ్ళు దాటితే ఒక డెడ్ లైన్ పెట్టి ఆ కేసులను యుద్ధ ప్రాతిపదికన తీసుకుని వాటిని క్లోజ్ చేసే విధంగా ఏదైనా మార్పులు చేయాలి. అదే కనుక జరిగితే ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ
అమీస్ కూరీ అన్సారియా సిఫారసు అఫిడవిట్పై నేడు సుప్రీంకోర్టు విచారణ. సో సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్తుందనేది చూడాల్సి ఉంది. ఈరోజు సాయంత్రానికి అయితే దీని మీద ఒక వివరణ వచ్చే అవకాశం ఉంది. ఇక సుప్రీంకోర్టు చెప్పిన వాయిదాలేనని అఫిడవిట్లో అసంతృప్తి. ఎంపీ ఎమ్మెల్యేలపై 4732 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. చూడండి, ఇక్కడ 4000కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి మీద దాదాపుగా 40-50 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. అంటే 100 కేసుల పైన జగన్మోహన్ రెడ్డి మీద ఉండుంటాయి అనుకోండి. చాలామంది నిందితులు కోర్టుకే రావటం లేదు. సో అలాంటి వారికి ఏంటి సొల్యూషన్ అంటే వరుసగా 2 సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని చెప్పి కూడా అమీస్ కూరీ అయితే సిఫారసు చేయడం జరిగింది. ఇక 3 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల ట్రయల్ పూర్తయ్యాకే ప్రత్యేక కోర్టులకు ఇతర కేసులు ఇవ్వాలి. ఏదైతే ఈ కేసులు వర్క్ లోడ్ వల్ల కొత్త కేసులు రావడంతో పాత కేసులు మరుగున పడుతున్నాయో దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే 3 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులన్నీ పూర్తయిన తర్వాతే వారికి కొత్త కేసులు ఇవ్వాలి. కొత్త కేసులు అనేది ఆగితే పాత కేసుల విచారణ అనేది ఆటోమేటిక్గా సాగుతుంది. సో ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అన్సారియా అయితే వినతి ఇవ్వడం జరిగింది. ఇక జగన్తో పాటు పలువురు నేతల కేసులు అయితే ఇక విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు మీకు గుర్తుందో లేదో రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ మీద అప్పుడు సిబిఐ అధికారులకు కొంచెం గట్టిగానే స్ట్రాంగ్ వార్నింగ్ లాగా ఇచ్చింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి, ఎందుకు 3000కు పైగా వాయిదాలు తీసుకున్నారు అని చెప్పి అప్పుడు సిబిఐ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మీరు పూర్తి వివరణ ఇవ్వండి, ఎక్కడ జాప్యం జరుగుతుందంటే సిబిఐ అధికారులు ఏం చెప్పారంటే డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉండటం వల్ల మెయిన్ కేసు రన్నింగ్లోకి రావడం లేదని చెప్పారు. సో దాని మీద కూడా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం, మొత్తం ఎక్కడెక్కడ డిశ్చార్జ్ పిటిషన్లు ఎంతెంత పెండింగ్ ఉన్నాయనేది కూడా డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా అడిగింది. సో కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల కేసుల్లో త్వరితగతిన పూర్తి చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టే గతంలో రోజువారీ విచారణ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడమే కాకుండా ఏడాది అనేది డెడ్ లైన్ పెట్టారు. సరే, అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్కి రాలేదు అనుకోండి. బట్ ఇప్పుడు అమీస్ క్యూరీ మరొకసారి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఈ పెండింగ్ కేసులు పెరిగిపోయే అంశం మీద ఏదైతే సుప్రీంకోర్టుకు ఒక నివేదిక ఇచ్చారో దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు అయితే విచారణ చేపడుతుంది. విచారణ చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసులకు సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల్లో పురోగతి లేదు. వారి కేసులను ప్రత్యేక కోర్టులు ఉదారంగా వాయిదా వేస్తున్నాయి. సాక్షులను నిర్దిష్ట తేదీలలో న్యాయస్థానాలలో హాజరుపరచడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి. ఒక రకంగా దర్యాప్తు సంస్థలు మేనేజ్ చేస్తున్నారని చెప్పొచ్చేమో. దర్యాప్తు ట్రయల్ విషయాల్లో ప్రజాప్రతినిధుల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. అదే చెప్పాను నేను. ఇటు దర్యాప్తులో కానివ్వండి, అటు ట్రయల్ విషయంలో కానివ్వండి, ఏదో ఒక కోణంలో ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో లూపోలు ఉపయోగించడమో లేదా ఒక డిశ్చార్జ్ పిటిషన్ అడిషనల్గా వేయటమో చేసి కేసును ముందుకు జరగకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని మేము గమనించామని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సీనియర్ న్యాయవాది అమీస్ క్యూరీ విజయ్ హన్సారీ అయితే సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చారు. సో కేసుల సత్వర విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా పదే వాయిదాలు పడుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసుల సత్వర పరిష్కారానికి తాజాగా మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పి ఆయన అయితే అభ్యర్థించడం జరిగింది. ఎవరైనా సరే 2 సార్లు హాజరు కాకపోతే వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటం, అలాగే కోర్టులో 3 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు క్లియర్ అయిన తర్వాతే కొత్త కేసులు ఇవ్వటం, అలాగే అవకాశం ఉన్న దగ్గర రోజువారీ విచారణ చేపట్టి ఏడాదిలోపు ఆ కేసును క్లోజ్ చేయటం, అలాగే ప్రజాప్రతినిధుల జోక్యం తగ్గించి ఏదైతే విచారణ ఏజెన్సీలు ఉన్నాయో వాటికి కొంచెం పవర్స్ పెంచి వారిని బలోపేతం చేయటం వంటి అనేక అంశాలు అయితే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఎవరి గుండెల్లో రైలు పరిగెత్తించినా పరిగెత్తించకపోయినా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తిన ఎందుకంటే మొట్టమొదటిగా రేపు సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా అది జగన్మోహన్ రెడ్డి నుంచే స్టార్ట్ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి నుంచే మొదలవుద్ది. ఎందుకంటే అత్యధిక రోజులు పెండింగ్లో ఉన్న కేసు ఇదే, అత్యధిక మొత్తంలో అవినీతి అక్రమాస్తుల కేసు ఉన్న కేసు ఇదే, అత్యధికంగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసిన కేసు ఇదే, అత్యధికంగా వాయిదాలు వేసిన కేసు ఇదే, అత్యధికంగా 3000 సార్లు కోర్టుకు రాకుండా తప్పించుకు తిరిగినటువంటి కేసు ఇదే. కాబట్టి ఏ రకంగా చూసినా అందులోనూ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు, కాబట్టి ఏ రకంగా చూసినా ఇది జగన్మోహన్ రెడ్డి మేడకు బలమైన ఉచ్చులా బిగుసుకోబోతుంది. రేపు గాన సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఈ 43,000 అక్రమాస్తుల సిబిఐ ఈడీ కేసుల్లో ఏ ఒక్కటి నిరూపించబడినా జీవితాంతం జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇదే వైసీపీ నేతల్లో కానీ జగన్మోహన్ రెడ్డిలో కానివ్వండి తీవ్ర ఉత్కంఠనైతే గురి చేస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు రాబోతుందనేది ఉత్కంఠగా అయితే మారింది. Please subscribe to Leo News for more videos.